అన్బాక్సింగ్ అని చెప్పేసి ఏంటి మొత్తం అంతా ఇట్లా చేసేసి కూర్చున్నాడు అనుకోవచ్చు మీరు. అమెజాన్ నుంచి డెలివరీ అయితే వచ్చింది. అమెజాన్ నుంచి డెలివరీ రాగానే ఇంక వెంటనే ఓపెన్ చేసేసా. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాని అంతా లోపలికి పెట్టి మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నాం అని చెప్పేదానికన్నా కాస్త నిజాయితీగా ఓపెన్గా చెప్తే ఇంకా మంచిది అనిపించింది. సో ఇది బాక్స్ అనమాట. ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయో ముందు చెప్పేస్తా చూడండి. ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయంటే ఎక్స్టెన్షన్ రాడ్ అండ్ మెయిన్ మన సూపర్ డిజే యాక్షన్ 5 ప్రో కెమెరా ఇది. దాని తర్వాత 2 మౌంట్లు, అంటే ఇవి దీనికి ఇట్లా పెట్టేటం అనమాట. మనం ఎక్స్టెన్షన్ రాడ్కి పెడతాం కదా, అది ఇది మ్యాగ్నెటిక్ మౌంట్స్. ఇవి 2 ఇచ్చారు. ఒకటి పోయినా ఇంకొకటి ఉండేదానికి. ఇంకొకటి వచ్చేసి ఒకటి హారిజాంటల్గా వాడచ్చు, ఇంకొకటి వర్టికల్గా వాడచ్చు. దానిలాగైతే ఇచ్చారు ఇది. అండ్ నేను అడ్వెంచర్ కాంబో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది స్టిక్కర్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, నేను అట్లే వేసేసా. ఇదిగోండి స్టిక్కర్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఈ మెమరీ కార్డు కూడా స్టిక్కర్ అనమాట. మనమైతే కనుక మెమరీ కార్డ్, అంత పెద్ద మెమరీ కార్డ్ లేదు. మనమైతే ఒక చిన్న మెమరీ కార్డ్ అయితే తీసుకున్నాం, 256 జీబీ స్టోరేజ్ది. చిన్నదంటే ప్రైస్లు చాలా ఎక్కువ, 2000 సంథింగ్ ఎంతో పడింది నాకు. అంటే తీసుకొని చాలా రోజులు అయింది, దీనికోసం అయితే తీసుకున్నాను నేను. అండ్ అడ్వెంచర్ కాంబో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. ఇప్పుడు ఇది దీనికి నార్మల్ అంటే ఓన్లీ కెమెరాకి, స్టాండర్డ్ కాంబోకి దీనికి. స్టాండర్డ్ కాంబో అంటే ఓన్లీ కెమెరా వస్తుంది, ఒక బ్యాటరీ వస్తుంది, ఇవి వస్తాయన్నమాట. అండ్ అడ్వెంచర్ కాంబోలో మనకి 2 ఎక్స్ట్రా బ్యాటరీలు వస్తాయి, దాంతోపాటు ఛార్జింగ్ కేస్ వస్తుంది, ఇది వస్తుంది. ఇది ఎక్స్టెన్షన్ రాడ్, సెల్ఫీ స్టిక్ ఉంది కదా, ఇది వస్తుంది. ఒక 10,000 రూపీస్కి మనం ఇవన్నీ చూడకూడదు అనమాట. లేట్ అయినా పర్లేదని ఎత్తుపెట్టుకుని అయితే తీసుకున్నాను. మెయిన్ రీజన్ అంటే స్టాండర్డ్ కాంబోకి అడ్వెంచర్ కాంబోకి 10,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను పర్టికులర్గా ఏం పని చేసినా సరే, లేదా ఏ వస్తువు తీసుకున్నా సరే, నేను షార్ట్ టర్మ్ ఎప్పుడు ఆలోచించాను, అంటే లాంగ్ టర్మే ఆలోచిస్తాను. నేను యూట్యూబ్ని సీరియస్గా తీసుకుందామని దానికోసమే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. అంటే యూట్యూబ్లో దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇంతవరకు ఎప్పుడైనా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఇదే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దీనిలలో అయితే కనుక ఈ పేపర్లు, యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ మీకు తెలిసినట్టువే. దీన్ని అంతా కాసేపు పక్కన పెట్టేద్దాం. కేబుల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, అండ్ ఇది ఎక్స్ట్రా గ్రిప్ అయితే ఇది వచ్చింది, గ్రిప్పర్ అనుకుంటా ఇది. ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకుందాం. నేను ఎందుకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశానంటే, నేను యూట్యూబ్ని చాలా సీరియస్ తీసుకుందాం అనుకుంటాను. ట్రావెలింగ్ కూడా చాలా సీరియస్ తీసుకుందాం అనుకుంటాను. దానిలో ట్రావెలింగ్, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్, ఇన్ఫర్మేషన్స్, అలాగా నా డైలీ డే టు డే లైఫ్, ఇలాగ మంచి కాంటెంట్ అయితే కనుక మీకు కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి తీసుకున్నాను. అదేంటి మొబైల్లో కూడా చేయొచ్చు కదా అనొచ్చు. అంటే మొబైల్లో మనం ఇట్లా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళాం అనుకోండి, పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లా తీసుకుంటే కనుక మనకి కాస్త ఇంట్రోవర్ట్, సిగ్గు ఎక్కువ, దాన్ని పోగొడతాం త్వరలో. ఇదైతే కనుక చూడండి, ఇంత చేతిలో కనిపించింది, ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా చేతిలో కనిపిస్తుంది, అవి కనిపించట్లేదు, ఇట్లా పెట్టుకొని మనం మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మొబైల్ అయితే కనుక కష్టం అనమాట. ఈ ప్రైస్ రేంజ్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఐఫోన్ కూడా వస్తుంది. ఐఫోన్ కూడా తీసుకోవచ్చు నేను, కానీ నేను ఐఫోన్ కన్నా దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేసే. ఐఫోన్ అయితే కనుక మనం నార్మల్ డే యూజ్ చేసుకోవచ్చు, బెస్టే. ఐఫోన్ వీడియోస్ పరంగా అయితే ఐఫోన్ బెస్టే. కాకపోతే వీడియోస్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు మనం. కానీ ఇందులో మనం చేసినంత పనులు ఇదైతే కనుక ఓన్లీ వీడియోస్ పరంగా మాత్రమే వాడచ్చు. అంటే దీన్ని మనం హెల్మెట్కి మౌంట్ చేసుకొని మోటో బ్లాగింగ్ చేయొచ్చు. ఇట్లా చెస్ట్కి అటాచ్ చేసుకొని ఒక నెక్లెస్ వస్తుంది, అది దాని గురించి ఇంకా ఆర్డర్ పెట్టలేదు. పెట్టిన తర్వాత దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. చెస్ట్ పెట్టుకొని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో చేయొచ్చు. అంటే హ్యాండ్స్ ఫ్రీ, మనం చేతులు పట్టుకోకుండా మనం తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ బాగుంటుంది వెన్ కంపేర్ టు ఐఫోన్, ఎందుకంటే ఇది యాక్షన్ కెమెరా కాబట్టి వాటర్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఇలాగ చాలా ఫీచర్స్ అయితే ఐఫోన్ కన్నా ఇందులోనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే వ్లాగింగ్కి, వీడియోగ్రఫీకి, దీనికైతే కనుక అందుకే దీన్ని అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే కనుక దీన్ని చెప్తాను చూడండి ఎట్లా అనేది. 2 మౌంట్లు ఇచ్చారు కదా, ఫస్ట్ అయితే ఇట్లా మౌంట్ తీసుకొని దీనికి ఇట్లా ఇక్కడ 2 బటన్స్ వస్తాయి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2 బటన్స్ వస్తాయి. దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే, ఇట్లా పెడితే చాలు అటాచ్ అయిపోతాయి, ఈజీగా అటాచ్ అయిపోతుంది. అంటే చూడండి, అందుకోండి అంతే, ఇంకా అటాచ్ అయిపోయినట్టే. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది అంత బాగుంటుంది అనమాట. ఇది పీకినా కానీ ఇట్లా పీకినా కూడా రాదు. ఇంకా ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ రాడ్కి ఇలా అయితే పెట్టేయాలి. ఇలా పెట్టేసి
ఇట్లా తీసుకొని ఇంకా ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ తీసుకొని అయితే ఇట్లా టైట్ చేసుకోవాలి అంతే. ఇంకా నార్మల్ వీడియోస్ తీసే వాళ్ళకైతే దీని గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇట్లా అంతే. ఇదిగోండి ఇంకా సెట్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఎంత పెద్దగా వస్తుంది చూపిస్తే చూడండి. ఇదిగోండి బిల్డ్ క్వాలిటీ ఇంకా చాలా బాగుంది. ఎంత పెద్దగా వస్తుందంటే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఎక్స్టెన్షన్ రాడ్ అనేది. ఇంత పెద్దగా వస్తుంది ఎక్స్టెన్షన్ రాడ్. కాస్త ఇంత పెద్ద ఎక్స్టెన్షన్ రాడ్ అంటే చూసుకోండి, ఇంకా కాస్త మీరు ఆలోచించండి, చాలా పైకి పోతుంది. ఇక్కడ చూడండి ఇంత పెద్దగా అయితే ఉంది. చాలా అంటే సెంటీమీటర్స్ తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. ఇప్పుడు దీని అయితే ఇంకా ఆన్ చేద్దాం. ఇదిగోండి ఆన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2 బటన్లు అయితే ఉంటాయి. ఈ టోటల్ టచ్ స్క్రీన్. ఆన్ చేయగానే ఇదిగోండి ఇలా ఆన్ అయితే అయిందా, ఇదే అనమాట. నేను దీనికోసం ఒక SD కార్డు కూడా తీసుకున్నా. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో అయితే ఇంకా వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో అనేది యాక్షన్ 5 Pro నుంచి అయితే రికార్డ్ అవుతుంది. మీకు క్వాలిటీ చెప్పండి ఎట్లుంది అనేది. చూడండి టోటల్ మొత్తం అంతా కవర్ అవుతుంది మా ఇల్లు మొత్తం, అంత బాగా అయితే ఉంది కెమెరా. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. అంటే చిన్నగా ఉంది కదా, ఇట్లా పట్టుకోవడానికి ఈ గ్రిప్పర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు ఈ కెమెరా తీసుకున్నాను అనేది. అండ్ దీని గురించి ఆల్రెడీ దీనికి అయితే ఇట్లా ఫిట్ చేయొచ్చు, చూపిస్తాను చూడండి, మర్చిపోయా. ఓకే, ఇది ఉంది కదా, దీని అనేది ఎక్స్ట్రా సపోర్ట్ కేజ్ అనమాట. దీన్ని మనం ఈజీగా అయితే ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఇలా అయితే మనం అంతే ఇట్లా ప్రెస్ చేసి ఇలా వేస్తే అయిపోయి బటన్. ఇంకా సేమ్ మనం దీన్ని ఇక్కడ వర్టికల్గా వాడచ్చు, అంటే మనం ఇలా కూడా వాడచ్చు దీన్ని. ఇది హారిజాంటల్ అనమాట. వర్టికల్గా వాడడానికి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చారు, అందుకే మనకి 2 మౌంట్స్ అయితే ఇచ్చారు. జస్ట్ సింపుల్ అప్పుడే చెప్పినట్టు అంతే, అటాచ్డ్ గట్టిగా అయితే అటాచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదిగోండి రెండోది అటాచ్ చేసేసి అప్పుడే. కొంచెం పీకడం మాత్రం మామూలు కొంచెం కష్టమే. 2 బటన్స్ ప్రెస్ చేసి పీకల్లా, అప్పుడే మనకి అది వస్తుంది, లేదంటే రాదు. వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇంకా ఇక్కడ అంతే, ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి కదా, ఈ 2 బటన్స్ ఇట్టా ప్రెస్ చేసి మనం అంతే ఇంకా సింపుల్గా అటాచ్ అయిపోతే అయిపోతుంది. అది అటాచ్ అయితే అయిపోయింది. ఇది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, దీనికి నేను ఒక ట్రైపాడ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ట్రైపాడ్ అయితే అవసరం లేదు, ఇది నిలబడుతుంది, ఇట్లా నీట్గానే నిలబడుతుంది. కాకపోతే గాలి వస్తే పడిపోతుందేమో అన్నట్టు కొంచెం షేక్ అవుతుంది అనమాట, కొంచెం భయం. ఇది యాక్షన్ కెమెరా కాబట్టి ఇట్లా నిలబడినా కానీ కాస్త భయం, అంటే ఇట్లా షేక్ అయినా కానీ పెద్ద భయం ఉండదు, ఎందుకంటే స్టేబుల్గా అయితే కనుక వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో దానికోసం దీనికైతే పెద్ద భయం ఉండదు. కాకపోతే మెయిన్ భయం ఏంటంటే ఎక్కడికైనా మనం పోతాం కదా, అంటే అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు, అప్పుడైతే కనుక కాస్త భయం అనమాట, ఎక్కడైనా పడిపోతుందేమో అని. దానికోసం నేను ఒక యాక్సెసరీస్ కిట్ ఆర్డర్ చేద్దాం అనుకుంటాను. దాని గురించి అంతా ఒక వీడియోలో అయితే చెప్తాను, ఇంకా వీడియోలో. దీనికి సెట్టింగ్స్కి ఇవన్నీ దీనిలో గురించి నేను కాస్త నీట్గా తెలుసుకొని నీట్గా రివ్యూ తీసుకొని మీకైతే కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఇంకా నేను ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ నేను చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను యూట్యూబ్ని సీరియస్ తీసుకుందాం అనుకుంటున్నాను, కన్సిస్టెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమో మేబీ ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, కానీ నాకు మాత్రం చాలా 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 పెద్ద ఇన్వెస్ట్మెంట్. చూద్దాం, మనం అనుకుంటాం అంటే మీకేమి ఒక వీడియో తీస్తున్నారు, ఓకే నార్మల్గా ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం వీడియోస్ సరిగ్గా తీయాలి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా ఒకటి చేద్దామని దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ పెట్టిన తర్వాత మీరు దానికోసం పని చేయకపోతే ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో మీకు తెలుస్తుంటుంది అప్పుడే. వీడియో అయితే ఏదనమాట, చాలా మంది అయితే యూట్యూబర్స్ చెప్పారు చాలా బాగుందని. వెన్ కంపేర్ టు గోప్రోకి దీనికి కొంచెం మాత్రమే ప్రైస్ డిఫరెన్స్, కానీ కళ్ళు మూసుకొని ఇది తీసుకోమని చాలా మంది చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా మందికి DM అయితే చేశాను, అంటే మెసేజ్ చేశాను, వాళ్ళు కూడా దీని గురించి అయితే చాలా బాగుందని చెప్పారు. దీంట్లో మనం సినిమాటిక్ లెవెల్లో తీసుకోవచ్చు అనమాట, అంటే చాలా బాగుంటుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే తెలుసుకుని వీడియో అయితే చేద్దాము. నాకైతే కెమెరా అనేది చాలా బాగా నచ్చింది. సో
నేనైతే సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని తీసుకోమని. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మోటో వ్లాగింగ్ సంబంధించింది కూడా నేనైతే అది హెల్మెట్కి మౌంట్కి చేసేసి మీకైతే ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అంతే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.